గుంటూరులో ఉన్న లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థలో 3 రకాల మిర్చి విత్తనాలు అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇవి ఫౌండేషన్ విత్తనాలు అని చెప్పాలండి. దానికి సంబంధించినటువంటి వార్త శనివారం రోజు ఈనాడు దినపత్రికలో వచ్చింది. తెగుళ్ళని వైరస్ ని తట్టుకుని ఉండేలాగా తాళ్లు తక్కువ వచ్చేలా గుంటూరు లా ఫామ్ లో మిరప విత్తనాలు అమ్మకం చేస్తా ఉన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి రైతులకైతే అందుబాటులో ఉంటాయట. తెగుళ్లను వైరస్ ను గట్టిగా తట్టుకునేలా తాళ్ళు మిరప తక్కువ వచ్చే విధంగా ఉండేటి LCA 625 రకానికి సంబంధించి మరియు 643 మరియు 657 రకానికి సంబంధించి ఈ 3 రకాల నెంబర్లు కలిగినటువంటి రకాలు ఈ నెల 16 నుంచి రైతులకైతే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరులో ఉన్న లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ఆ యొక్క ఫాములో ఈ యొక్క విత్తనాలను అయితే రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఫౌండేషన్ రకానికి సంబంధించిన ఈ విత్తనాలు కేవలం పరిశోధనా కేంద్రంలో మాత్రమే లభిస్తాయని, ఈ విత్తనాలు బయట ఎక్కడా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, బయట దొరకవని పరిశోధనా స్థానం అసోసియేషన్ డైరెక్టర్ వెంకటరమణ కర్షకుల సూచించడం అయితే జరిగిందండి. ఈ విత్తనాలు ప్రత్యేకతల విషయానికి వస్తే LCA 625 రకానికి వచ్చి ఎండుమిర్చికి అయితే బాగా అనుకూల రకంగా చెప్తా ఉన్నారు. కాయ కుళ్ళు తెగులు రకాన్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఆలుకాయలు కూడా తక్కువగా వస్తాయి. ఈ పంటలో మొక్కలు కూడా బాగా ఎత్తుగా పెరుగుతాయని చెప్తా ఉన్నారు. కలుపు దగ్గరగా వేసినప్పుడు కాపు కూడా చిక్కగా ఉంటుందట. ఎదబెట్టడానికి అనువైన రకం అని చెప్తా ఉన్నారు. కాయలు సన్నగా మధ్యస్థ పొడవుగా అంటే 9 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుతో ఆ సైజులో తేజ రకానికి దగ్గరగా పోలిక ఉంటుందని చెప్తున్నారు. పచ్చికాయలు అయితే ముదురు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఇక LCA 657 రకానికి వచ్చాయి. ఇది జెమిని వైరస్ తో పాటు అధిక బెట్టను కూడా తట్టుకుంటుందని చెప్తున్నారు. వీటి మొక్కలు ఎక్కువగా దృఢంగా ఎత్తుగా పెరుగుతాయని చెప్తున్నారు. దీనికి వేర్లు కూడా బలంగా వస్తాయట. వీటి కాయ సైజు వచ్చేసి 11 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. తెల్ల తొడిమె ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ మిర్చి రకానికి సంబంధించి ఘాటు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. LCA 643 రకానికి సంబంధించి ఈ రకం అయితే జెమిని వైరస్ అయితే కొంతవరకు తట్టుకుంటుంది అని చెప్తున్నారు. నలతామర ఉద్ధృతిని కొంతవరకు తట్టుకుంటుంది. అంటే తేలికపాటి పురుగు మందుతోనే తట్టుకుంటుంది, నియంత్రించవచ్చు అని చెప్తున్నారు. బెట్ట పరిస్థితులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది అని చెప్తా ఉన్నారు. కాయ ఎండిన తర్వాత కొంచెం ముడతలు వచ్చి బ్యాడిగి రకానికి దగ్గర పోలికగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి ఎండుమిర్చికి అనువైన రకంగా చెప్తా ఉన్నారు. ఈ మిరప విత్తనాలు ధర వచ్చేసి కిలో 1200 రూపాయలు. విక్రయ కేంద్రం మనం ముందుగానే చెప్పుకున్నాం. గుంటూరులో ఉన్న లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలోనే ఇవి అమ్ముతారు. అంటే ఈ నెల 16వ తారీఖు నుంచి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇవి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఆదివారము 2వ శనివారము హాలిడేగా చెప్తా ఉన్నారు. మిగతా అన్ని వారాల్లో విక్రయానికి రెడీగా ఉంటాయి. అమ్మే రకాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. LCA 625, LCA 657, LCA 643 రకాలు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ విషయానికి వస్తే 9988095554. ఇంకొక రెండవ నెంబర్ ఆల్టర్నేషన్ నెంబర్ 9440592982. ఈ నెంబర్లను సంప్రదించి ముందుగా సమాచారాన్ని తీసుకుని ఉద్యానవన కేంద్రానికి వెళ్ళగలిగితే విత్తనాలు విక్రయంలో మీకు ఆలస్యం లేకుండా ఉంటుందండి. ఈ వీడియో మీద మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.